స్వామికి అభిషేకం జరిగితే అరిష్టం కదరా. అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా? అందుకే స్వామీజీని పిలిపించారా ప్రాయశ్చిత్తం కోసం. ఆందోళన చెందకు వర్మ. జరిగింది నా దృష్టికి గోచరించింది. భగవంతుడు తండ్రి లాంటివాడు. దోషం జరిగినప్పుడు దండిస్తాడు. అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు. భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి. ఏ ప్రమాదం జరగదు. ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒకణ్ణి సిద్ధం చేసే ఉంచాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం. దీంతో ఇక నా వల్ల కాదురా. నేనేం చేస్తాను బా ఇది ఆగిపోతే. ఏమండి, సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి. నేను కూడా అటే ఎక్కండి. రేయ్, బండి బాగు చేయించుకుని గుడి దగ్గరకు వచ్చే. నేను బండి బాగు చేసుకురావాలా? ఇక్కడ మెకానిక్ ఎవరు దొరుకుతాడు? నువ్వు వెళ్ళిపోతావా? రే బావా. ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి. సుబ్రహ్మణ్య. జాగ్రత్త. స్వామి, రానున్నది కఠిన కాలంగా కనిపిస్తోంది వర్మ. అయినా సరే ధైర్యంగా ఉండు. ఇప్పుడు చూడండి, ఆ స్వామీజీది దుస్సకనం అని చెప్పి పూజలు యాగాలు హోమాలు చేయించుకోమంటాడు. 2000 సంవత్సరాల గుడండి ఇది. పగుళ్ళు రావా? 100 రూపాయలు పెట్టి సిమెంట్ తో అతికిచ్చేదానికి ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత బిల్లేస్తాడో. సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మళ్ళీ ఈతల పోటీలు మొదలవబోతున్నాయి. ఆనందంగా ఉన్నారా? మీరు ఆనందంగా ఉన్నారా? ఏమైందండి ఈ రోజు మీకు? మేమెప్పుడు ఆనందంగానే ఉన్నాం. చాలా లేట్ అయింది, పదండి. చూడు, స్వామి కరుణించాడు. నా స్వామి కరుణించాడు. నేను వెళ్ళిపోతున్నా. నా స్వామి కరుణించాడు. నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నా. ఎప్పుడు ఇంతే, ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు లేట్. Good morning, Dr. Skanda. Morning. Welcome. Thank you. Please. I would like you to meet Karthik. Karthik, Dr. Skanda. ఇండియాలోనే #1 న్యూరాలజిస్ట్. ఈయన చాలా హేతుబద్ధంగా ఏన్షియంట్ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేశాడు. ఈజ్ రియల్ స్కాలర్. గుడ్. కార్తీక్, ఇట్స్ సో స్ట్రేంజ్. కార్తీక్ అన్న స్కంద అన్న సుబ్రహ్మణ్య స్వామి కదా. మన ఇద్దరి పేర్లు ఒకటే, ఇద్దరి ఇంట్రెస్ట్ కూడా ఒకటే. ఎస్. ఇప్పుడు నీ ప్రెజెంటేషన్ మీద ఆసక్తి పెరిగింది. ఆల్ ది బెస్ట్ సార్. కార్తీక్, ఇంకెవరైనా రావాలా? నో సార్, ఐల్ స్టార్ట్. ప్లే. పవర్ఫుల్ అండ్ ఏన్షియంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు, మహిమలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ మహిమలు నిజమేనా? వీటి వెనకాలుంది దైవశక్తా లేక మానవ మేధస్సా? ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం. ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అసలు ఎగరవు. అంతేకాదు, మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడదు. ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది
సుబ్రహ్మణ్యపురం. ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. మీరు చూస్తే ఈ గుడికి 3 వైపులా నీరు, ఒకవైపు ఊరు ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను. సార్, ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం. అభిషేకం చేయకూడదా? ఎస్ సార్. ఇలాంటి నియమం ఏ టెంపుల్లోనూ వినలేదే. స్ట్రేంజ్. అయినా ఒక ఆస్ట్రాయిడ్, అదే ఒక గ్రహశకలం దేవుని విగ్రహ రూపంలో నేల మీద రావటమా? కార్తీక్, డూ యు రియలీ బిలీవ్ దిస్? అకార్డింగ్ టు ద రికార్డెడ్ ఎవిడెన్స్ వీ హ్యావ్ టు సార్. అక్కడున్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది. ఈ దేవాలయంలో ఏవైనా అద్భుతాలు జరిగాయి కార్తీక్? ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సార్. అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి 1000 మంది సైన్యంతో కోట బయట మఖాం వేశాడు. ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది. అస్లాం ఖాన్, అతని ప్రధాన అనుచరగణం రక్తం కక్కుకుని చనిపోయారు. అతని సైన్యం భయంతో చెల్లాచెదురు అయిపోయారు. అస్లాం ఖాన్ ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు. ఆ విజయాన్ని స్తుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం అనే కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు. అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది. ఇంట్రెస్టింగ్. ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తేలింది కార్తీక్? వాట్ యు బిలీవ్ నౌ? దేవుని మహిమ, మానవ మేధస్స? దేవుని ఉనికిని చూపించే ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు దొరకలేదు సార్. కానీ మానవ మేధస్సు ఎంత గొప్పదో చెప్పేందుకు చాలా ఆధారాలు దొరికాయి. మరి నీ రీసెర్చ్ లో సెకండ్ ఫేజ్ ఏమిటి కార్తీక్? సుబ్రహ్మణ్యపురంకి వెళ్లి దీని గురించి ఇంకా రీసెర్చ్. ఏమైందిరా నీకు? అక్కడ మేఘనా షాపింగ్ మాల్ లో మేఘ్నాక మళ్ళీ సార్. నువ్వు వచ్చిందే ఆలస్యం. సార్. సెమినార్ లో ఉన్న కార్తిక్ ని డిస్టర్బ్ చేస్తావేంటి? అది కాదు సార్. సార్ ప్లీజ్ స్టాప్ ఇట్. మళ్ళీ సెమినార్ అయ్యాక చూసుకోండి. కార్తిక్, యూ ప్లీజ్. ఇట్స్ ఓకే. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్. ఏం చూస్తున్నావురా? అరే బాబీ, అన్నా గురించి అరకనా నీకు? అన్నాన్ని పెళ్లి చేసుకో, నీ ఫ్యూచర్ బేఫికర్ ఉంటది. ఏం రా నవ్వుతున్నావు? నేనేమైనా మజాక్ చేస్తున్నానా? ఏం లేదన్నా, మా ఫ్యూచర్ కి ఏం ఫిగర్ లేదు, మీ ఫ్యూచర్ కే ఎందుకో డౌట్ కొడుతుంది. ఏమన్నా వీడు మనకి దమ్కి ఇస్తున్నాడు? అరే కాన్ బైరి గుంజరా అన్న ఒకటి. వీడనా మీ హీరో? పెద్దమ్మా నమస్తే. ఏంరా షేక్ ఆడిస్తావరా? షేక్ మమ్మీ, చిన్నప్పటి నుంచి మిల్క్ షేక్ తాగటం నేర్పావు కానీ ఎప్పుడన్నా షేక్ ఆడటం నేర్పావా? టైం ఎంత అయినదిరా? ఊరుగా టైం ఆడడానికి ఎంత వచ్చావు నువ్వు? టైం ఒకటైనట్టుంది. ఈ టైంలో నువ్వు వేడ ఉండాలిరా, నువ్వు వేడ ఉండాలి. పట్టే బాస్కా కాలేజీ పోకుండా పంచాయతీలు చేస్తారా? పంచాయతీలో చదువు లేదు, సంధి లేదు, సంపద లేదు. పని చెప్తాను, నడరా నడరా కొడక. వీడేమరా ఇంత లెంతున్నాడు? ఏయ్, భయపడతారా అనుకున్నావా? చోటు, మా అమ్మ అంటే భయం లేదు, మా అయ్య అంటే కూడా భయం లేదు. నువ్వు నాన్న ఏం చేస్తావు? ఏం చేస్తావు? అచ్చా, ఏంది? హలో, థియేటర్ లో అతను ఎవరో 2 కార్నర్ టికెట్స్ ఇచ్చాడు. థియేటర్ లో కూడా ఎవ్వరూ లేరు. త్వరగా ఎమర్జెన్సీయా? ఎక్కడా అన్నా? ఏమైందిరా? ఎమర్జెన్సీ అంటానా? ఎమర్జెన్సీ ఏంట్రా ఇప్పుడు? అన్నా ఇప్పుడు చాలా అర్జెంట్ అన్నా. అరే 5 నిమిషాల ఫైటింగ్ అయిపోతారా భయ్? అన్న వదిన జాగ్రత్త. అరే 2 నిమిషాలు పంచులు కొట్టుకోరా. అరే 1 నిమిషం రా భయ్. పొండ్రి భయ్, పొండ్రా అయ్యా, ఇట్లా కాదు. అవి చేతులా పాపడాలా గట్లిరుస్తున్నాయేం రా? నేను సూత్తేనే ఎరికైతుంది నువ్వు దేవుని నమ్ముతావని. గివేం పనులురా? యాదుంచుకో యాదగిరి, వీళ్ల జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి బొక్కలు చూర చూర చేస్తాను. సమజైందా? ఇదెంత?
130 రూపాయలు. యారా మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బానే బాగుపడిందిరా. అవును, అంతా దేవుడి దయ, అంతా దేవుడి దయ. ఒరే అంతా బానే ఉందిరా, కానీ ఊర్లో ఈ వరుస ఆత్మహత్యలేటో నెమలి కనిపించి మాయమైపోతుందట. ఊర్లో అందరు భయపడిపోతుండ్రు. ఇదంతా నిజమే అంటావా? అంతా దేవుడి దయ. ఏట్రోయ్ ఈరోజు అన్నిసార్లు దేవుడిని తలుస్తున్నావు? ఒరే నువ్వెక్కడే ఉండో, నేను పిసికెళ్ళి వస్తాను. అంతా దేవుని దయ, దేవుని దయ. ఒరే బావా, నీకేదైనా సౌండ్ వినిపించిందా? వీడొకడు స్వామి కరుణించవా స్వామి, కరుణించవా స్వామి, స్వామి స్వామి కరుణించవా స్వామి, కరుణించవా స్వామి, స్వామి నన్ను కరుణించవా స్వామి. వర్మగారు మీతో మాట్లాడాలి, కొంచెం పక్కకొస్తారా? వర్మగారు, వర్మగారు మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి వస్తారా? ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికిచ్చి చనిపోయాడు. వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట. అవే పిచ్చి పిచ్చి గీతలు, అర్థం కాని భాష. ఇది సూసైడ్ లెటరా లేకపోతే చెత్త కాగితమా అర్థం కావట్లేదు. పోనీ కాగితాన్ని పేపర్లో అయితే ఆ పిచ్చి గీతలకు అర్థాలు చెప్పేటోళ్ళు ఎవరైనా దొరుకుతారేమో కదయా? రేయ్, నీ ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది. అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియాకెక్కించి మన ఊరికి అప్రతిష్ట తీసుకొస్తావా? ఎస్ఐ గారు, వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి. లేకపోతే ఇంకెన్ని చావులు, ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఇప్పుడు తీసిన ఫోటోలేవి మీడియాలోకి రాకుండా చూడండి. పదవి ఫాస్ట్ గా. అబ్బా, ఈ మెట్లెక్కడం ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో. ఒరే సూరి, వెనకాల మన కార్తీక్ గడి పోస్ట్ చూసావా? ఇప్పుడు ఈ గుడిని ఎవడు, ఏ రాయితో, ఎందుకు, ఎలా కట్టాడో పెద్ద డిస్కషన్ జరుగుద్ది. ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్లేసి నీ దగ్గర ఉంచరా. పర్సనల్ మెసేజెస్ వస్తే చదవకు. వాడి దగ్గర ఎందుకు, లోపల కౌంటర్ లో పెడదాం పదా. ఆ కౌంటర్లు క్యూలు ఎందుకు గాని, వీడెలాగో బయటే ఉంటాడుగా, వీడు మోస్తాడులే. లోకల్లో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు. వీడా దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్స్ అన్ని ఈడికివ్వు, అందుకే వచ్చాడు కదా మోయటానికి. అంతే బావా, నీ చెల్లి మొబైల్ మోయడానికి, నీకు రిసెర్చ్ లో సాయం చేయడానికి నా జీవితం. ఎక్కడికి ఇక్కడ నాతోనే ఉండి టెంపుల్ అబ్జర్వ్ చేయి. నీ వల్ల నా పరిస్థితి అయిపోయిందో తెలుసా బావా? నీ ఫ్యామిలీ మొబైల్ మోయడానికి, నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలంటూ లేకుండా కదా. చూసావా, మన గుళ్ళలో దర్శనాలే కాదు, ప్రదక్షిణాలకు కూడా స్పెషల్, ఆర్డినరీ 2 టైపులు ఉంటాయి. ఇలాంటి భక్తుల్ని ఎవ్వరూ మార్చలేరు.
మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తున్నారు. వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఇవి. ఈవిడికి వేస్తారంటే మీరు ఆహా, పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా? ఏం పర్లేదు, గుళ్ళో నేల మీదే నడవాలి. పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో. ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కే కదా. ఎక్కడ దొరికావు తల్లి? రేయ్, ఇంకో 4 కార్పెట్లు రెడీ చేయండి రా. కార్తీక్, మా దర్శనం అయిపోయింది, ఇంక రండి ఇద్దరు. ఇంక పద. కార్తీక్, చెప్పు మేఘ్నా. నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా. వేరే హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి. నువ్వు కొంచెం మల్లిగాన్ని తీసుకుని తొందరగా రావా? ఇంకొకసారి హాస్టల్ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తా. ఇది నా టైం, ఇప్పుడు చెప్తా. బావా, మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా? కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా? అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాకీ ఉండిపోయింది. విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్. ఎల్లమ్మా, నువ్వు ఈ రోజు అయిపోయావే. రావే, బయటికి రావే. నీ బయటికి రా ఎల్లమ్మా. రావే, రాయి వాళ్ళకి దేత్తడిపోచ్చమ్మగుడే. ఎక్కడ ఏం చేస్తున్నారా? ఏదో నీ అమ్మ బాబు డబ్బులతో కడిచి వెళ్ళిపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ముతోనే కదా కొన్నావు. అవునే, అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని అంటే? లేడీస్ హాస్టల్ ముందు లేడీ వార్డెన్ కాక ఇంకెవరుంటారు? లేడీ అని చెప్పి నాకు కేడిగడవడా? అరే ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు? నిన్ను కాలుస్తా. రేయ్, నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ. ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు, నీ సంగతి నేను తేల్చకపోను. ఇదే పని నేను చెప్తే చేతే ఇదే దీని వాటం. ఏమైంది మా హాస్టల్ కి? సడన్ గా ఒక సుడిగాలు వచ్చిపోయింది. నీకేమైందిరా అలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? నీ వార్డెన్ చాలా ఫాస్ట్ అనుకుంటా. నువ్వు వెకేట్ చేసే ముందే ఇంకెవరికో ఇచ్చేసినట్టుంది. అది ఒకరు సరిపోయే రూమ్ లో 6 కుక్కే సెట్ టైపు. నువ్వు ఆగరా, అదేం కాదు. మా రూమ్ కో కొత్త అమ్మాయి వస్తుంది అంతే. అవునేంటి సడన్ గా హాస్టల్ చేంజ్? ఫిలిం ఆఫీసులన్నీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి. రోజు వెళ్లి రావాలంటే చచ్చిపోతున్నా. సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా. మీ సినిమాలు ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేంటి? కార్తీక్, పద వెళ్దాం. పదా. అసలు నీకు బుద్ధుందా? ప్రొడ్యూసర్ ఆఫీసులు దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా? అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా? చెప్పరా. ఏం చూస్తున్నావు అలాగా? లగేజ్ తీసుకుని లోపలికెళ్ళు. ఏమైంది కార్తీక్ నీకు? నేను చెప్పేది విను కదా. ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు. ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా? నాకు దూరం అవుతుంది. అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీసులకి తీసుకెళ్తాను. ఓకేనా? అదేంటి బావా? బావా, నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా. మన మేఘన కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా. ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా. ఎవరు నేనా? బాగున్నారా బావా? బావా, మీ హాస్టల్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు. యూనో, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరిబా గారిని చూస్తున్నట్టుంటది. లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా? ఓకే. మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా? ఉండొచ్చు. థ్యాంక్ యూ. మేఘన ఇక్కడ ఉండొచ్చు బావా. హలో, నెలకి 20,000. మా బావ ఇచ్చేస్తారు. బావ ఇచ్చేస్తావు. ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా.